నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన భక్తి టీవీలో ఎప్పుడు కూడా రెగ్యులర్ గా రెమెడీస్ కానీ ఒక ఇంపార్టెంట్ డే వస్తే దానికి సంబంధించి పూజా విధానాల గురించి కానీ మాట్లాడుతూ వచ్చాం కదా. ఈ రోజు తన అభిమానులకే కాకుండా ఆ ఏపీలో హీరో అయ్యారు, నేషనల్ వైడ్ పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవచ్చు. అలాగే వరల్డ్ వైడ్ టాక్ సృష్టించిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయనకి ప్రమాదం ఉంది అని అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వస్తున్న వార్తల సందర్భంలో ప్రస్తుతం మనతో పాటు దేవులపల్లి బాలుచందర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఆయన జాతకంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఏమన్నా ఉందా, అవి ఏమైనా తప్పించుకోవడానికి నివారణ ఏమన్నా చేసుకోవచ్చా, అలాగే ఎట్ ది సేమ్ టైం ఆయన ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ లో కాకుండా నేషనల్ వైడ్ కూడా ఏమన్నా పాలిటిక్స్ లోకి అక్కడ కూడా ఏమన్నా పార్టిసిపేట్ చేయొచ్చా, ఇలాంటి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఏముండబోతుందో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం బాలుచందర్. పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆయన మీద అటాక్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి అని అనేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆయన జాతకంలో ఏమన్నా అలాంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయా, ఒకవేళ ఏమన్నా ప్రమాదాలు కనిపిస్తున్నట్టయితే వాటికి నివారణ ఏంటి అనే వివరాలు తెలియజేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి గతం కంటే ఇప్పుడు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసహించుకున్న వాళ్ళు కూడా ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటాడని, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడని అనుకున్న వాళ్ళు సైతము ఈరోజు ఆయనను ఒక దేవుడిలా చూసేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. సరే, ఎప్పటికీ అసహించుకునే వాళ్ళు అసహించుకుంటూనే ఉన్నారు, అది వేరు. నేను కూడా ఒకప్పటికంటే ఇప్పుడు ఆయన అంటే విపరీతమైన అభిమానం ఎక్కువ. ఎందుకు అనంటే గతంలో ఆయన ఉన్నటువంటి స్థితి, ఆయన యొక్క పార్టీలో పదవులు అనేది దాటి ఎప్పుడైతే బయటికి వచ్చేసి పార్టీలో ఉన్న వాళ్ళు గెలవడం కాదు, జనాలు గెలవాలి, వాళ్లకు మంచి జరగాలి, మంచి అభివృద్ధి రాష్ట్రానికి రావాలి, నాకు పదవులు తక్కువ వచ్చినా పర్లేదు, సీట్లు తక్కువ వచ్చినా పర్లేదు అని కొడితే 6 కొట్టినట్టు 100కు 100 సీట్లు కొట్టి ఆయన ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ గెలవడం, ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఆయన యొక్క జాతకం యొక్క విశేషత. అయితే చాలా మంది అనొచ్చు, మరి గతంలో ఎటు వెళ్ళిపోయారండి మీరు, గతంలో చాలా మంది ఆయన ఇన్నిగా తిట్టారు కదా, ఇప్పుడేంటి ఎలా చెప్తున్నారు అంటే, మనకు జాతకంలో ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక అతనికి సంబంధించిన జాతకం ఉంది, అద్భుతంగా ఉంది. అతన్ను ఎవరైనా సరే ఒక మంచి ఉత్తమమైనటువంటి గురువులు వీడిలా చేస్తున్నాడే, ఇలా అయితే ఎప్పుడు బాగుపడతాడు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా అతనికి జరగాల్సింది జరగకుండా ఆగిపోతుంది. అంటే గురువుల యొక్క వాక్ శుద్ధి, వాళ్ళ యొక్క వాక్కు నుంచి వచ్చినటువంటి మాట ఖచ్చితంగా తథ్యం అవుతుంది. ఫారిన్ వెళ్తాడు మా అబ్బాయి అని జాతకం చూయించుకోవడానికి ఎవరైనా మంచి పండితులు సిద్ధాంతుల మా దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా మీ అబ్బాయి ఫారిన్ వెళ్ళడం కష్టము, ఇతనికి ఈ ఫీల్డ్ అయితే బాగుంటుంది అని చెప్పిన తర్వాతకి వాళ్ళు వెళ్ళకుండా ఇప్పుడు ఆ ఫీల్డ్లో చాలా అద్భుతంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా గతంలో కంటే ఇప్పుడు మెరుగుగా ఉన్నారు. పాపం ఆయన ఎవరినైతే గురువుగా భావించి వారి దగ్గరికి వెళ్ళి దీక్షలు తీసుకుంటూ ఉన్నారో అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా దీక్ష తీసుకొని ఆ దీక్ష పూర్తిగా పాటించి దాని ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి జాతకం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు కుండలి కనిపిస్తుంది. ఆయన జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా చాలా మంది చాలా రకాలైనటువంటి సందేహాలు కూడా వ్యక్తం చేశారు. మనకి ఆయన పుట్టింది 1971 కాదు, 67 అని, లేదు 68 అని. డేట్ మాత్రం సేమ్, టైం సేమ్, మంత్ సేమ్, ఇయర్ మాత్రం తేడా ఉంది. అన్ని రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేసిన 68లో కూడా ఇవే గ్రహ సంచారాలు కనిపిస్తూ ఉన్నాయి. 67లో అయినా సరే ఆల్మోస్ట్ ఇవే కనిపిస్తూ ఉన్నాయి, ఏవి ఎక్కువగా మారట్లేదు. లగ్నం నుంచి మనం చూసుకున్నట్టయితే లగ్నంలో కేతు ఉండడం వల్ల, లగ్నం నుంచి 7వ స్థానంలో మనకి రాహు ఉండడం వల్ల, రాహు ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉంటే ఆయన కళలు, క్రీడలు వీటికి సంబంధించి బాగా అభివృద్ధి చెందేట్టుగా చేస్తారు. బాల్యం నుంచి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు ఏంటంటే, నేను అస్సలు సినిమా స్టార్ అవుతానని అనుకోలేదు, నాకు కరాటేలు అంటే ఇష్టము, గన్స్ అంటే బాగా ఇష్టము, గార్డెనింగ్ అంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పారు ఆయన కూడా. ఇలా జాతకం ఉన్న వాళ్ళు కూడా
అనూహ్యంగా వారు కూడా అనుకోకుండా ఇలాంటి జాతకమే ఇంకొక స్టార్కు ఉందండి, సూర్య గారు. ఓకే. ఆయనకు సంబంధించి జాతకం కూడా చూసినట్టయితే సేమ్ ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే లైఫ్ లో అసలు హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అనేది లేదో, సూర్య గారికి కూడా లేదు. అనుకోకుండా ఆర్థిక పరిస్థితి బాలేక ఆయన ఉన్నట్టుండి సూర్య గారు కూడా సినిమాలోకి వచ్చారు. ఈయన కూడా అలాగే యాదృచ్ఛికంగా వచ్చి ఈ రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఇదండి. ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే గురువు అతని యొక్క స్వక్షేత్రానికి ముందు అంటే అనుకూలంగా ఉన్నటువంటి సేనాధిపతి అని అంటారు. ఇది సాధారణంగా ఈ యొక్క గ్రహం. ఇప్పుడు గురువులు వెళ్ళి ఎక్కడైనా సేనాధిపతి ఇంట్లో ఉంటే రక్షణ ఉంటుందా, ఉండదా? అలా ఆయనకు దొరికినటువంటి గురువులు ఫస్ట్ నుంచి చూసుకుంటే యాక్టింగ్ నేర్పించిన గురువులు కానీ, ఆయనకి కరాటే నేర్పించిన గురువులు కానీ మంచి మంచి ప్రొఫెషనల్స్. కాబట్టి అలాంటి వారు దొరికారు. ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఏదైనా సరే సాధించాలి అనుకోండి, దాని గురించి 100% శ్రమ చేయాలి, కృషి చేయాలి, ఫలితం గురించి ఆలోచించొద్దు. ఆయన అలాగే సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు, అలాగే రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అయితే సామాజిక స్పృహ అనేటువంటిది సూర్యుడికి సంబంధించినటువంటిది. రాజకీయాలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులు కానీ, ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్ని కూడా సూర్యుడికి సంబంధించినవి ఉంటాయి. ఈ సూర్యుడు ఆయన యొక్క స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే సొంతింట్లో రాజు ఉంటే ఎంత గ్రాండీవర్గా ఉంటారు, అంత గ్రాండ్గా ఉంటారు. అయితే ఎప్పుడైనా సరే శని చేసేటువంటి లక్షణం ఏమిటి అంటే, ఒక బాణం ఉందనుకోండి, బాగా గుంజి వదిలిపెట్టేస్తే మనం ఎంత గుంజామో దానికి 18 రెట్లు ముందుకు వెళ్తుంది. ఆయన యొక్క దశాకాలం కూడా, శని దశాకాలం కూడా 20 సంవత్సరాలు. కాబట్టి సూర్యుడి యొక్క స్థితిని, శని యొక్క స్థితి, గ్రహస్థితిని బట్టి అన్ని గ్రహాలు కూడా పీక్స్ లో ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఆయన్ని తరచూ కామెంట్ చేసేటువంటిది ఏదో అదే ఆయన జాతకరీత్యా బాగాలేదు, అదే శుక్రుడు. శుక్రుడు కలత్ర స్థానం. అయితే పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా 3 పెళ్లిళ్ళు అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఆయన మ్యారేజ్ చేసుకోకూడనటువంటి సమయంలో చేసుకోవడం. అదే పవన్ కళ్యాణ్ గారు గనక 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 35 సంవత్సరాలకు గనక, అంటే తర్వాతకి కొంచెం లేట్గా గనక వివాహం చేసుకోరుంటే విదేశాల్లో ఉండేటువంటి స్త్రీని వివాహం చేసుకునేటువంటి యోగ్య జాతకం ఆయనకు ఉంది. అంటే ఇలా జాతకం ఉన్నవారు ఏం చేస్తారంటే, సాధారణంగా అబ్బాయిలకైతే అర్క వివాహం అని, అమ్మాయిలకైతే కుంభ వివాహం అని చేస్తారు. అసలు మ్యారేజ్ చేసుకునే ముందు ఇవి చేసుకుంటే ఇప్పుడు ఐశ్వర్యరాయ్కి, అభిషేక్ బచ్చన్ కి కూడా విడాకుల గొడవ అవుతుంది. ఈ ప్రాబ్లం వస్తుందని అమితాబ్ బచ్చన్ గారికి ముందే తెలుసు. అందుకని వివాహం అయ్యేదానికంటే ముందు చెట్టుకిచ్చి వివాహం చేసిన తర్వాతకి అభిషేక్ బచ్చన్ గారికి ఇచ్చి వివాహం చేశారు. సో అలా చేయడం వల్ల మనుషులతోని మళ్ళీ మళ్ళీ వివాహం అయ్యేదేదో ఆ దోషం అక్కడితో పోతుంది. అది చేసుకోకపోవడం వల్లనో, లేదా వివాహం కొంచెం ఆలస్యమైన చేసుకొని ఉంటే బాగుండేది. అది వినా ఇంకేమైనా సరే ఓకే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా గడిచినటువంటి రోజులలో ఆయన జన్మతః శుక్రమహర్దశలో జన్మించారు. మనందరూ తెలుసు వీడికి శుక్రమహర్దశ పట్టిందిరా అంటారు. కాబట్టి శుక్రమహర్దశ కాలంలో ఉండి రాహుదశ కాలంలోనే ఆయనకు సంబంధించినటువంటివి, సినిమాకు సంబంధించి రాజకీయ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఆయనకి చాలా మంది అనేటువంటిది ఏంటంటే, రాహు ఏం చేస్తాడో మీకు చెప్తే ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు నడిచే దశాకాలం కూడా రాహు దశాకాలం నడుస్తుంది. రాహు ఏం చేస్తాడు అంటే, మంచి చెడుగా చూపిస్తాడు, చెడు మంచిగా చూపిస్తాడు. నమ్మకూడని వారిని నమ్మి మోసపోతారు, ఇవ్వకూడని వాడికి డబ్బులు ఇచ్చి మోసపోతారు. విపరీతమైనటువంటి మత్తు, విపరీతమైనటువంటి కోపము, ఆస్తంతా కోల్పోవడము, అప్పులు చేయడము, ఇవన్నీ కూడా రాహుదశ కాలంలో జరుగుతాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి గతంలో జరిగినాయి. మనుషుల్ని నమ్మి పాపం డబ్బులు ఇచ్చి మోసపోయి ఆ డబ్బంతా కోల్పోయి నమ్మకూడని వారిని నమ్మడము, విపరీతమైన ఆస్తి నష్టము, నిద్రలేమితనము, అందుకని ఇవ్వకూడని వారికి సీట్లు ఇచ్చి గతంలో ఇబ్బంది పడ్డారు. ఆ జరగాల్సినటువంటి బ్యాడ్ ఫ్రేజ్ అంతా కూడా పోయింది. అయితే ఆయన గెలిచినటువంటి సమయం నుంచి ఇప్పుడు నడిచేటువంటి సమయము, తర్వాత కాలం కూడా చాలా చాలా క్రూషియల్ టైం. నిజం చెప్పాలంటే చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉంది. గతంలో మొన్న కూడా వైజాగ్ లో ఆయన పోర్ట్ ఎక్కేటప్పుడు, సార్ అక్కడికి వెళ్ళకండి సార్,
నీకు మంచిది కాదు, ప్రోటోకాల్ ప్రకారంగా చెబుతున్నాము. చాలా మంది చెప్పారు. ఎందుకంటే అక్కడ అలలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు. అది రెగ్యులర్ గా ఉండేటువంటి పోర్ట్ ఏరియా కాదు. ఇంకా మనుషులు కూడా చాలా మంది ఉంటారు అక్కడ, విపరీతమైన అభిమానులు వస్తారు. ఆ తోపులాట్లో మీరు ఏమైనా పడిపోతారు, ఇవన్నీ కూడా ప్రమాదమే కదండి. ఇలా ఈ రకమైనటువంటి ప్రమాదాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఆయనకు 2025 సెప్టెంబర్ వరకు ఈ ప్రమాదాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఏమీ కాదు. ఎందుకు నేను అంతగా చెబుతున్నాను అంటే, వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష దీక్షణ వీక్షణాలు మెండుగా ఉన్నాయి. ఆయన వారాహి దీక్ష తీసుకున్నప్పుడు మాకు తెలిసిన కొంతమంది స్నేహితులు కూడా వెళ్ళి ఆయన ఆఫీస్లో పూజ జరిగేటప్పుడు కానీ, ఆ కూష్మాండ బలి జరిగేటప్పుడు కానీ, హోమం జరిగేటప్పుడు కానీ టైమింగ్స్తో సహా నోట్ చేసుకుని నాకు చెప్పారు. వారాహి అమ్మవారికి ఉదయం పూట పూజలు చేయకూడదు, సాయంత్రం సమయంలో చేయాలి. సాయంత్రం సమయంలో పూజ చేయాలి అంటే సాయంత్రం దాకా అమ్మవారికి నివేదన చేసేంత వరకు కూడా కేవలం నీరు తాగి ఉండాలి. ఆయన ఈ దీక్షాకాలంలో చేశారండి అలాగా. జనసంచారం చేస్తున్నప్పుడు కూడా మనకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, తినాల్సిన తిండి ఉంది, లావియస్ లైఫ్ ఉంది, అయినా కానీ నేల మీద పడుకుంటే దాన్నే దీక్ష అంటారు. ఆయన అది చేశారు. అంటే దేవుడు మీకు ఏవైతే కష్టాలు ఇవ్వాలి, ఏవైనా మిమ్మల్ని నష్టపరచాలనుకుంటున్నాడో మనమే తీసేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆయన చేసేది ఏముంటది. ఓకే, మీరు ఇందాక అన్నారు ఆయన ఏదైనా 100% చేస్తారు, రిజల్ట్ గురించి ఆలోచించారు. సో ఇప్పుడు ఈ 41 days దీక్షలు కూడా ఆయన ఎన్నో చేశారు. అయితే ఒక్కసారి దీక్ష చేస్తే 10 సంవత్సరాల వరకు కూడా మన జాతకంలో ఉన్నటువంటి ప్రమాదాలు, మనల్ని అసహించుకునే వాళ్ళు, నరదిష్టి అన్ని కూడా కొట్టుకుపోతాయి. మనిషి జీవితంలో కనీసం 41 రోజులు కఠినంగా చేయాలి. 41 రోజుల పాటు కఠినంగా ఏకభుక్తం భూషయనం అంటే ఏకభుక్తం భూషయనమే చేయాలి. నత్తం చేయాలి అంటే అలాగే చేయాలి. ఇలా పాటించిన వారికి 10 సంవత్సరాల పాటు, ఇప్పటివరకు ఆయన ఎన్నోసార్లు చేశారు. కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు. వాళ్ళ అభిమానులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆయనకే కాదండి, ఆయన ఎవరినైనా రిఫర్ చేసినా వారికి కూడా రాజయోగం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నాగబాబు గారికి ఎంపీ సీట్ ఏదో ఇవ్వాలని ఆయన వెళ్ళారు. అక్కడ పిఎంఓ ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు రావాల్సిన అవసరం లేదు, మీ మాట చాలు అన్నారట. అంటే చూడండి, అంటే ఒకప్పుడు అసలు తీసి పడేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు నెత్తిన పెట్టుకుంటున్నారు. కాబట్టి జాతక రీత్యా ఆయనకి ప్రమాదాలు ఉన్నాయి, ఆయనకి అది జరగబోతుంది, ఇవి జరగబోతుంది, అవి ఏవి లేవు. రక్షణగా ఉంది, ఆయనకైతే ఏం కాదు. అంతే, 100% వారాహి అమ్మవారు ఆయన అడుగు వేసే ముందు అమ్మవారే అడుగు వేసి ఇక్కడ బ్రహ్మాండంగా ఉందని ఆయన అడిగి అంటుంది. అయితే మీరు ఇందాక కాకపోతే అని ఏమో చెప్తున్నారు, అభిమానులు అంతటితో మధ్యలో మాట్లాడి. కాకపోతే ఆయనకి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన పరివారంలో ఉంటారు కదా, మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆయనకి జనాలకు సంబంధించిన పనులు చేసే క్రమంలో ఆయన ఆరోగ్యం గురించి ఆయన శ్రద్ధ చేసిన, ప్రమాదము రావాలి అనుకోండి ఎలా వస్తుంది అంటే, జాతకరీత్యా ప్రమాదం అని ఉంటే బ్రహ్మదేవుడు బాగా తెలివిగా తలరాత రాశాడండి. ప్రియా గారికి డబ్బులు రావాలని రాశాడు, ఎన్ని డబ్బులు రావాలో రాయాడు. పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం అని రాశాడు, ఎలాంటి ప్రమాదం రాయాడు. అవన్నీ నిర్ణయించేది జాతకరీత్యా శని, అందుకే ఆయన కర్మ ఫలదాత అంటారు. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా జరిగేవి జరక్క మానవు. మరి ఏమవుతాయంటే గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తాయి. కాబట్టి పెద్ద ప్రమాదం కాకుండా చిన్న ప్రమాదం జరుగుతాయి. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే, ఆయన పాపం ప్రజల గురించి ఆలోచించి వెళ్తున్నా, ఆయనకు సంబంధించి నియర్ అండ్ డియర్ వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కాస్త ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆయనకి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటే ప్రమాదం అనేది తగ్గుముఖం పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు రావడం అనేటువంటిది ఉంటది తప్ప భారీగా ప్రమాదాలు మాత్రం ఏం రావు. ఇంకా చెప్పండి. ఆరోగ్య సమస్యలు చాలా తక్కువ మొత్తంలో వస్తాయి, అంతే. రైట్, మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారో నేను కూడా అలానే ఉన్నాను. సో అందుకే మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను అన్నమాట. నేను అడిగిన ఇంకొక ముఖ్యమైన పాయింట్, మా అందరూ అభిమానులు అందరూ కూడా వెయిట్ చేసే క్వశ్చన్ ఏంటంటే, లోకల్ పాలిటిక్స్ నుంచి నేషనల్ పాలిటిక్స్ కి వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. కాకపోతే దానికి ఈ 1 టర్మ్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, ఇప్పుడున్నటువంటి 5 సంవత్సరాల వ్యవధి కాలము రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రం ఎలా ఉండబోతుంది, దానికి ఈయన ఎఫర్ట్ ఎంత పెట్టాలి అని ఆయన పర్సనల్ సినిమాలు చేయడం కూడా పక్కకు పెట్టి ఇవన్నీ చేసేదానికి కారణం కూడా అదే. అయితే ఆయన హైందవ ధర్మ ట్రస్ట్ ఒకటి పెట్టాలి, మనకి ఒక హైందవ ధర్మ బోర్డు అనేది పెట్టాలి అనేది ఉందో, అది ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. దానికి వేసినటువంటి నాంది మామూలుగా వేయలేదు.
మనందరికీ మైక్ల ముందు ఆయన ఏదో గట్టిగా అరిచి చెప్పేశాడు, ఇంకేం చేస్తాడు అనుకుంటున్నారు. కానీ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇష్యూలో స్టార్ట్ అయినటువంటిది చాప కింద నీరులా ఎక్కడెక్కడ ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ట్రస్ట్ నడుస్తుంది, ఎలాంటి వ్యవస్థ నడుస్తుంది, వాళ్ళకు వచ్చేటువంటి ఫండింగ్ ఎలా వస్తుంది, ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు జనాలకు తెలిస్తే, మరి మీరు బయట ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎప్పుడైనా సరే ఒక బట్ట కాల్చి మీద వేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. కాబట్టి అలా లేకుండా ఆయన ఏంటంటే కాంప్లికేట్ చేయదలుచుకోలేదు ఆ ఇష్యూ తర్వాతకి. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు, బయట ఎవరికి కనిపించకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా వన్ ఫైన్ డే మనందరం కూడా మీరు అన్నట్టు నేషనల్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా చూస్తారు. కొంచెం కానీ ఈ 5 సంవత్సరాలు కాకుండా కొంచెం టైం పడుతుంది. మనం నేను మీకు చెప్పినటువంటి టైం 2025 సెప్టెంబర్ తర్వాతకి వాటికి సంబంధించి మనం అందరం కూడా చూస్తాం, అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్లో. రైట్. సో గురుగారు చాలా అద్భుతంగా చెప్పారు. అభిమానులు ఎవరైతే నిజంగా ఎదురు చూస్తున్నారో, అలాగే వరి అవుతున్నారో, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ప్రమాదం జరగొద్దు అని చెప్పి ఆల్రెడీ చాలా మంది వాళ్ళు కూడా దీక్షలు స్టార్ట్ చేయడం కానీ, వరి అవ్వడం కానీ, అయ్యో అనుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వాళ్ళందరికీ ఊరటగా ఈ వీడియో ఉంటుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం సనాతన ధర్మం గురించి స్టార్ట్ చేశాడు, మొన్న ఒక వీడియో వచ్చింది, ఇప్పుడు ఎండ్ అయిపోయింది అనుకునే వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం నేషనల్ పాలిటిక్స్ లో కూడా చూడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. సో షేర్ చేయండి రా సాంబా ఈ వీడియోని, ఇది ఒకటే చెప్తాను. సో పవన్ కళ్యాణ్ గారికి విష్ గుడ్ లక్. అండ్ డెఫినెట్ గా ఒక దీక్ష, ఈ వీడియోలో మెసేజ్ ఏంటంటే దీక్షగా ఒక దాని మీద మనసు పెట్టి మనం ఏది చేసినా అది 100% సక్సెస్ అవుతుంది అనేది 100%. మోరల్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.